అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఏ, రాజమండ్రి. మళ్ళీ మా పోలీసు వారి చర్యల మీద మరి విమర్శించడానికే వచ్చాను నేను. ఎందుకంటే నేను విమర్శిస్తున్నాను అనుకుంటున్నారు కానీ నేను గైడ్ చేస్తున్నాను అని అనుకోవట్లేదు మా వాళ్ళు. కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం మన కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆయన సీనియర్ జర్నలిస్టు. గతంలో చాలా టీవీల్లో చేశారు. ఎన్టీవీ నాకు తెలిసి 2014 ఎలక్షన్లో రాజమండ్రిలో ఎన్టీవీలో ఆయన గోదావరి గట్టు దగ్గర ఒక ప్రోగ్రాం చేశారు. ఆయన తర్వాత మరి సాక్షి చాలా కాలం నుంచి సాక్షి ఛానల్లో పనిచేస్తున్నట్టున్నారు ఆయన. అయితే ఆయన్ని నిన్న కాక మొన్న అంటే 9వ తారీఖుని పోలీసులు, గుంటూరు జిల్లా పోలీసులు మన హైదరాబాద్లో అరెస్ట్ చేసి వారిని తీసుకొచ్చి కోర్టులో నిన్న రిమాండ్ పెట్టడం జరిగింది. సరే, వారిని కోర్టు వారు కూడా వారికి రిమాండ్ ఇవ్వడం జరిగింది. 14 రోజులు రిమాండ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన సబ్ జైల్లో ఉన్నారు. డిస్ట్రిక్ట్ జైల్లో, సబ్ జైల్లో ఎక్కడో ఉన్నారు ఆయన. సరే, దీనికి ఒకసారి కూలంకషంగా దీని మీద తెలుసుకుందాం. అసలు ఈ కొమ్మినేని శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్టు మీద ఆయన కేసు ఏంటి, ఆయన మీద ఉన్న కేసు ఏంటి? టీవీలన్నీ బదలాసిపోతున్నాయి. యూట్యూబర్స్ విపరీతంగా ఈ సబ్జెక్ట్ మీద బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు కొండలరావు గారు అని ఆయన కూడా మరి పొలిటికల్ అనలైజరా ఎవరో అన్నారు ఆయన. తర్వాత జర్నలిస్ట్ కూడా ఆయన. సరే, ఆయన్ని పెట్టి శ్రీనివాస్ గారు ఒక డిబేట్ కండక్ట్ చేస్తున్నారు. ఆ డిబేట్లో మరి ఆయన కొండలరావు గారు ఆయన మరి కృష్ణరాజు గారు అనమాట, కృష్ణరాజు గారు అని ఆయన మరి నిజంగా ఆ మాట అని ఉంటే ఇది అమరావతి రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని కానీ అని ఉంటే అది 100కి 100 పాళ్ళు తప్పు. దాంట్లో ఏ విధమైన ఆలోచన లేదు. అది ఖచ్చితంగా తప్పే. కొంతమంది ఏమంటారంటే అమరావతి అనేది దేవతల రాజధాని అనేది అది ఈయన ఇలాగా విమర్శించారు అని ఒక ఇది జరుగుతుంది. సరే, అసలు అమరావతి అనేది అది ఎక్కడిది? గుంటూరు జిల్లాలో అమరావతి అనేది బౌద్ధ మతానికి సంబంధించిన అక్కడ అవశేషాలు అయి ఉండి, అక్కడ ఒక దేవాలయం ఉండి అమరావతి అక్కడ గుంటూరు జిల్లాలో ఉంది. అంటే గుంటూరుకి ఇంచుమించుగా 30-40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరి 2014లో మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మరి రాజధానిగా అమరావతి అని పేరు పెట్టారు రాజధానికి. ఆ రాజధాని జ్యూరిస్డిక్షన్ ఎక్కడంటే తుళ్ళూరు, తర్వాత ఆ ఏరియా అంతా మొత్తం 5-6 మండలాలు, విలేజెస్ మొత్తం 33,000 ఎకరాలు దాన్ని ఎక్వైర్ చేసి దాంట్లో అమరావతి రాజధాని కట్టడానికి వారు ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని అమరావతి అని పేరు పెట్టారు. యాక్చువల్గా అమరావతి అనేది గుంటూరు జిల్లాలో అది పవిత్ర దేవాలయాలు ఉన్న స్థలం. అది ఆ పేరు దీనికి పెట్టారు. సరే, అది మరి బౌద్ధుడికి సంబంధించింది కాబట్టి అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. బుద్ధుడికి సంబంధించింది కాబట్టి అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ పేరును కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాని మీద ఒక మంచి గుర్తింపు వచ్చింది అమరావతికి. సరే, మన గత చరిత్ర అంతా తెలుసు కదా. అమరావతికి ఆయన రావడం, మోడీ గారు రావడం, అప్పటి ప్రధానమంత్రి రావడం, ఏదో శంకుస్థాపన చేయడం, దానికి ఏదో ఆయన విమర్శలు పాలవడం, ఇవన్నీ కామన్గా జరిగిపోయినాయి. అప్పుడే
10 ఇయర్స్ 11 ఇయర్స్ అయిపోయింది అది జరిగి. సరే, ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది? అయితే ఈ డిబేట్లో ఈ అమరావతి రాజధాని గురించి మరి వీళ్ళు కూడా రాజధాని అన్న తర్వాత దాని గురించి విమర్శలు చేయడం, మళ్ళీ దాని మీద డిబేట్లు కండక్ట్ చేయడం, దాని మీద మరి ఎవరైతే కృష్ణరాజు గారు ఉన్నారో ఆయన చెప్పింది నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు పోలీసులు చెప్తారు కదా, అది అంతా ఈ మొన్నటి వరకు ఎంత తుప్పలు అన్నీ ఉండేవి కాబట్టి మరి ఆ ఏరియా అంతా కృష్ణరాజు గారు చెప్పినట్టుగా కొంత ప్రాస్టిట్యూషన్ జరిగేది. అది ఎందుకంటే మరి ఎక్కడ మరుగు ఉంటుందో ఆ మరుగుతో కొంచెం ఈజీగా వాళ్ళకి అవకాశం దొరకదు కాబట్టి ఆ ప్లేస్లను ఉపయోగించుకుంటారు చాలామంది. ఇప్పుడు రాజమండ్రిలో కూడా చాలా చోట్ల హైవేలో ఆ ఫారెస్ట్ ఉపయోగించుకుంటారు. తర్వాత రాజమండ్రి డీలక్స్ సెంటర్ ఇలాగ కొన్ని ప్లేస్లు ఉపయోగించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక హౌస్ పెట్టారంటే ఆ హౌస్లో అది బ్రోతల్ హౌస్ అని అంటారు కాబట్టి అది సీరియస్ అఫెన్స్ కాబట్టి వీళ్ళు పబ్లిక్గా ఏదో ప్లేస్లో ఆ తుప్పల్లో చాటుకో లేకపోతే అడవిలోకో వెళ్ళి వాళ్ళు ఈ వ్యభిచారం చేసుకుంటూ ఉంటారు. అయితే దాని గురించి ప్రస్తావించారా, లేకపోతే మరి ఎవరైతే ఆయన కృష్ణరాజు గారు ఉన్నారో సీనియర్ జర్నలిస్టు, ఆయన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ఏంటంటే మనకి ఒక సర్వే జరిగింది, ఆల్ ఇండియా లెవెల్లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉన్నది. సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉండేది ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. తర్వాత కర్ణాటక ఉంది, తర్వాత మహారాష్ట్ర ఉంది. తర్వాత అంతకుముందు ఒకసారేమో కర్ణాటక ముందు వచ్చింది, తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో వచ్చింది అని ఏదో జనరల్ డిస్కషన్ జరిగేటప్పుడు ఆయన మాట్లాడానని ఆయన చెప్తున్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, వేశ్యల రాజధాని అనే మాట మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే అక్కడ నివసించే అందరూ ప్రజలే కదా. మన గురజాడ అప్పారావు గారు అన్నట్టు అది దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే కదా. మరి అక్కడ అమరావతిలో నివసించేది అందరూ మనుషులే. పేరుకి అదంతా ఖాళీ స్థలంలో ఉన్న ఆ నిర్మాణంలో ఉన్న రాజధాని కాబట్టి, కానీ అక్కడ ఉన్నది అందరూ మనుషులే ఉన్నారు కాబట్టి ఆ మాట మాట్లాడడం చాలా తప్పు. ఆయన మాట్లాడడం అది మరి క్షమించరాని నేరమనే చెప్పొచ్చు. కానీ ఆయన చేసింది విమర్శ చేశాడు. ఆ విమర్శని మరి ఏ రకంగా వీళ్ళు ఎప్పుడు జరుగుతారా వీళ్ళు అని ఎదురు చూస్తూ, ఈ రాజకీయంగా ప్రత్యర్థులు ఎదురు చూస్తున్న టైంలో ఈయన అరటిపండులో దొరికేశారు. ఎవరు మన కొమ్మినేని శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్టు ప్లస్ కృష్ణరాజు గారు కూడా దొరికేశారు. ప్రత్యర్థులకి దొరికేశారు. అంటే ప్రత్యర్థులు అంటే టీడీపీ, జనసేన కూటమి. ఇందులో బీజేపీ పెద్దగా యాక్టివ్ పార్ట్ తీసుకోవట్లేదు. కేవలం ఏంటంటే టీడీపీ, జనసేన మాత్రం కొంచెం యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు దీంట్లో. సరే, దీన్ని ఎప్పటి నుంచో వీరి మీద సాక్షి ఛానల్ మీద జగన్ గారి ప్రభుత్వం నడిపినప్పుడు పోలీసులు చేసే దాష్టీకాలు మామూలు కాదు. ఎందుకంటే అప్పట్లో ప్రెస్ రిపోర్టర్స్ అయినా TV5 మీద కేసు పెట్టారు. తర్వాత మూర్తి గారిని తీసుకెళ్ళి సిఐడి వాళ్ళు చాలాసేపు ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ వాళ్ళకే ఇబ్బందులు అనుభవించారు కదా. మరి టిట్ ఫర్ టాట్ అని దానికి మరి సమాధానం చెప్పుకోవాలిగా. లక్కీగా వీళ్ళకి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్లస్ ఈ కృష్ణరాజు గారు ఆ సాక్షి ఛానల్లో నడుపుతున్న డిబేట్ మీద ఇప్పుడైతే ఈయన అమరావతి రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అన్నాడని అంటున్నారు. మరి యాక్చువల్గా అయితే నేను వినలేదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సామాజిక న్యాయంగా ఆలోచిస్తే ఆయన అన్నమాట 100కి 100 పాళ్ళు తప్పు. కానీ సామాజిక న్యాయం వేరు, చట్టం వేరు. చట్టం వరకు వస్తే
మరి ఆయన మాట్లాడింది మొత్తం నేను ఆ డిబేట్ అందులో వింటే అది కేవలం ఒకళ్ళ పరువు పోనీ మనం మామూలుగా తీసుకుందాం అనుకున్నా ఆ అమరావతి రాజధాని ఏరియాలో ఉన్న స్త్రీలందరినీ నా వేశ్యలు అన్నాడు కాబట్టి వాళ్ళు పరువు నష్టం కేసు వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మీద సాక్షి ఛానల్ మీద ప్లస్ ఎవరైతే ఆ సీనియర్ జర్నలిస్టు ఎవరో ఉన్నారు కదా, కృష్ణరాజు గారు ఎవరో, ఆయన మీద పరువు నష్టం కేసు వేసుకోవాలి. అది పాత ఇండియన్ పెనల్ కోడ్ అయితే 500 ఐపీసీ వేసుకోవాలి. ఈ 198 సిఆర్పిసి ప్రకారం ఆ పరువు నష్టం కేసు వేసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరైతే బాధితులో ఎవరైతే పరువు పోయిందో వారు మాత్రమే డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి వేసుకోవాలి. అలాగే కొత్త బిఎన్ఎస్ఎస్ చట్ట ప్రకారం దాంట్లో కూడా మరి ఎవరైతే పరువు డిఫెమేషన్ ఎవరైతే అనుభవించారో వారు మాత్రమే కోర్టుకు వెళ్ళి పరువు నష్టం కేసు వేసుకోవాలి. అది కూడా 356 క్లాస్ 2 బిఎన్ఎస్ చట్టం ప్రకారం వాళ్ళు కోర్టులో వేసుకోవాలి, పరువు నష్టం కేసు వేసుకోవాలి. అయితే ఇదంతా మరి పోలీసులకి తెలుసు, ఇదంతా తెలుసు. ఎందుకంటే పైనుంచి ఉత్తర్వులు మరి ఉన్నతాధికారులు దొరికారు వీళ్ళు, ఖచ్చితంగా వీళ్ళ కేసు పెట్టి రిమాండ్ పంపాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలీదు అని చెప్పి మరి ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు అని చెప్పగానే నల్లటోడు ఎవడో రెడీ అయిపోతారు కదా, ఆ రెడీ అయిపోయిన వ్యక్తులలో ఒక ఆఫీసర్లు, ఒక జిల్లా ఆఫీసర్లు వారు మరి ఎవరో ఒక అమ్మాయి, మరి అంటే ఆ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉండేది అమరావతి రైతుల్లో. ఆ అమ్మాయి ప్రొఫెషన్లో అది కూడా చాలా యాక్టివ్గా తిరిగేది అమ్మాయి. ఎందుకంటే నేను అమరావతి రైతులు పాదయాత్రలు అది చూశాను, నేను అమ్మాయిని చాలా యాక్టివ్గా తిరిగేది. తర్వాత చాలా అగ్రెసివ్గా ఉండేది అమ్మాయి. అటువంటి మరి ఆమె మనసు బాధ కలిగి ఆవిడ పోలీస్ స్టేషన్లో తుళ్ళూరులోనో ఎక్కడో మరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ కేసు పెట్టిన దాని మీద పోలీసులు మరి 79 బిఎన్ఎస్ అంటే అదేంటంటే ఇన్సల్ట్ ఆఫ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ ఉమన్, అంటే ఒక స్త్రీ యొక్క గౌరవాన్ని అవమానపరుస్తూ ఇన్సల్ట్ చేస్తూ చేసిన నేరం. అది గతంలో అయితే 509 ఐపీసీ అని ఉండేది, ఇప్పుడు 79 బిఎన్ఎస్. దీనికి గతంలో అయితే 1 year శిక్షే, కానీ ఇప్పుడు దానికి 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అయితే దీంట్లో పోలీసు వారు ముందుగా ఆలోచించాల్సింది ఏంటంటే కాగ్నైజబుల్, నాన్ కాగ్నైజబుల్ అని ఉంటాయి. ఎందుకంటే చట్టం అన్నిటికీ పోలీసులకి అధికారం ఇవ్వలే, కాగ్నైజబుల్, నాన్ కాగ్నైజబుల్ ఉంటాయి. ఆ కాగ్నైజబుల్ నేరాల్లో మాత్రమే పోలీసు వారికి అధికారం ఇచ్చారు. కాగ్నైజబుల్ నేరం అంటే వారెంట్ లేకోకుండా ఏ వ్యక్తినైనా నేర అభియోగం ఉంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. అదే నాన్ కాగ్నైజబుల్ అంటే ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ వారి ఉత్తర్వులు ఉంటేనే వారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి అనమాట. అలాగా కొన్ని నాన్ కాగ్నైజబుల్ సెక్షన్లు ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఇందాక మనం అన్నాం చూసారా, డిఫెమేషన్ కేసు, అది నాన్ కాగ్నైజబుల్. తర్వాత మరి ఇందులో ప్రమోటింగ్ ఎనిమిటీ అంటే వర్గాలు, కొన్ని వర్గాల మీద లేకపోతే ఒక స్థలం మీద కానీ హెట్రేడ్ స్పీచ్లు ఇచ్చి ఖచ్చితంగా వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా స్పీచ్లు ఇవ్వడంతో అది 196 క్లాస్ 1 బిఎన్ఎస్ యాక్ట్ దాని ప్రకారం దానికి అది శిక్షార్హమైన నేరం. అది గతంలో అయితే 153 ఐపీసీ అని ఉండేది. సరే, ఇంకోటి ఏంటంటే మరి ఇది ఎక్కడ చేశారు, ఇది పబ్లిష్ చేశారు కదా, 353 క్లాస్ 2 బిఎన్ఎస్ అంటే గతంలో అయితే 504 ఎంతో చేసేవారు. ఎందుకంటే ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషను ప్లస్ మన హెట్రేట్ స్పీచెస్ రెచ్చగొట్టే విధంగా స్పీచెస్ చేశారు, సాక్షి ఛానల్లో కూర్చొని చేశారు కాబట్టి అది 353 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్. తర్వాత ఇంకో విషయం అండి, ఇందులో రిలీజియస్ ఫీలింగ్స్ కూడా పెట్టారు. బాగోదని ఏదో ఒకటి పెట్టాలి కదా, లేకపోతే కేసు
బలంగా ఉండదని చెప్పి 299 బిఎన్ఎస్ కూడా పెట్టారు. అంటే గతంలో అయితే 295 ఏ ఐపీసీ అని ఉండేది. రిలీజియస్ ఫీలింగ్స్ మీద ఎవరైనా హేట్రెడ్ స్పీచ్లు కానీ లేకపోతే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడడం కానీ చేస్తే అది 295 ఏ ఐపీసీ ప్రకారం శిక్షార్హం. ఇప్పుడు 299 బిఎన్ఎస్ ప్రకారం కూడా ఈ రిలీజియస్ ఫీలింగ్స్ చెబితే దానికి 3 సంవత్సరాలు జైలు శిక్ష. ఇక కుట్ర ఇందాక మనం అనుకున్నాం కదా 356 క్లాస్ 2 బిఎన్ఎస్ అని, అది డిఫేమేషను, పరువు నష్టం కేసు. ఇంకో సెక్షన్ ఏంటంటే 61 క్లాస్ 1 బిఎన్ఎస్, అంటే కుట్ర పన్ని ఇదంతా చేశారంటే ఎవరు కుట్ర పన్నారంటే సాక్షి ఛానల్ వాళ్ళు, తర్వాత ఎవరైతే యాంకర్ ఉన్నారో ఆయన, వీళ్ళిద్దరు కుట్ర పన్ని ఎవరైతే ఈ డిబేట్లో పాల్గొన్నారో అనలిస్టు ఆయనతో ఈ మాటలు చెప్పించి అవమానపరిచారనే ఉద్దేశంతో ఇది చేశారు. ఓకే, ఇది కాక మళ్ళీ 67 ఐటీ యాక్ట్. 67 ఐటీ యాక్ట్ అంటే కేవలం సెక్స్కి సంబంధించింది మాత్రమే అది. మరి ఆ ఐటీ యాక్ట్ మరి ఎలా అలౌ చేస్తున్నారో, మ్యాజిస్ట్రేట్లు ఎలాగ అలౌ చేస్తున్నారో, జడ్జి మరి ఉన్నతాధికారులు ఎలాగ అలౌ చేస్తున్నారో నాకు తెలియదు. ఆ 67 ఐటీ యాక్ట్ కూడా దానిలో పెట్టారు. ఇది కాక మరి బాగోదు, ఇంకా బలంగా ఉండాలి కదా, మళ్ళీ బెయిల్ వచ్చేస్తుంది లేకపోతే. అందుకని మరి మాకు ఒక ఆయుధం ఉంది, ఎదుటి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి ఒక ఆయుధం అంటూ ఉంటుంది. ఆ ఆయుధం ఏంటంటే అమాయకులు మేము ఉన్నాం కదా, ఎవరు దళితులు ఉన్నాం కదా, దళితులు గిరిజనులు మేము ఉన్నాం కదా, ఎవరు చెప్తే వాళ్ళ చేతిలో ఆయుధంలాగా వెళ్ళిపోతుంటాం మేము. దాని నిమిత్తం 3 క్లాస్ 1 యుఎస్సి అండ్ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, అదేంటంటే విరోధాలు కలిగేలాగా ఒక మన దళితుల మీద, అదే ఎస్సీ ఎస్టీల మీద, వాళ్ళ మీద ఇలాగ వాళ్ళని అవమానిస్తూ విరోధాలు కలిగేలాగా దాన్ని పబ్లిక్గా హేట్రెడ్ స్పీచ్లు ఇవ్వడం అనమాట. ఇన్ని సెక్షన్లు పెట్టి వారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. అసలు ఆవిడ ఇచ్చిన రిపోర్ట్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఎఫ్ఐఆర్ చదవలేదు. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో నాకైతే అస్సలు తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఇంగ్రీడియంట్స్ ఉంటే ఖచ్చితంగా ఎవరో ప్లేడర్ గారో లేకపోతే మంచి పోలీస్ ఆఫీసర్, సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఎవరో రాసి ఆ అమ్మాయి చేత ఫైల్ చేయించి ఉంటారు. సరే, ఇప్పుడు ఇవన్నీ మనకు అనవసరం. ఆ అమ్మాయి బాధపడింది, ఆ అమ్మాయికి మానసికంగా క్షోభ కలిగింది కాబట్టి, ఆ మనోభావం దెబ్బతిన్నది కాబట్టి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సరే, 8వ తారీఖు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మా వాళ్ళు మరి అది ఎవరో జత్మాలాని కేసు ఒకటి ఉంది కదా, ఆ జత్మాలాని కేసులో అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ముంబై వెళ్ళిపోయి వెంటనే అరెస్ట్ చేసేసి తీసుకొచ్చి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఆ అమ్మాయిని, వాళ్ళ పేరెంట్స్ని. దాన్ని తప్పని ఇప్పుడు మనం అందులో అరెస్ట్ చేసిన వాళ్ళని, ఉత్తర్వులు ఇచ్చిన వాళ్ళని అందరినీ మళ్ళీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా. మరి ఇందులో కూడా మా వాళ్ళు 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే గబగబా ఇన్వెస్టిగేషన్ చేసేసి వెంటనే 9వ తారీఖు ఒక మంచి టీము టెర్రరిస్ట్ని వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తారు చూసారా, ఆ టీమ్స్ వాళ్ళందరినీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆయన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఓకే, బాగుంది. వాళ్ళని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. నిన్న 9వ తారీఖు 10వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు వాళ్ళని. ఎవరైతే కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మరి జడ్జి గారు చాలా చిత్రం ఏంటంటే, జడ్జి గారు ఈ ఎఫ్ఐఆర్ అది చూసి, మరి ఆయన తెలుసు కదా, ఎందుకంటే డిఫేమేషన్ కేసుకి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళే కోర్టుకు వెళ్ళి డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం కానీ, పోలీసులకి రిపోర్ట్ ఇవ్వడం కానీ చేయటానికి లేదు. ఏదంటే అది నాన్ కాగ్నైజబుల్,
198 సిఆర్పిసి ప్రకారం ఎవరైతే బాధితులు ఉన్నారో పరువు నష్టం జరిగిందో వారు మాత్రమే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి అది కోర్టులో కంప్లైంట్ చేసుకోవాల్సిన పరిస్థితి. రెండోది ఏంటంటే 3/1 SC/ST కేసు. ఈ SC/ST కేసులో అవమానం అనేది యూనివర్సల్గా అవమానం జరిగితే కుదరదు. ఏ వ్యక్తికైనా సరే వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని పబ్లిక్లో హ్యూమిలియేట్ చేయాలి, అతను అవమానం పరిచేయాలనే ఉద్దేశంతో అతన్ని ఆ SC అండ్ ST వ్యక్తులని ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలనే ఉద్దేశంతో, లేదు వాళ్ళ మీద ఇప్పుడు ఈ సెక్షన్ ప్రకారం హేట్రెడ్ స్పీచ్లు కానీ లేకపోతే వాళ్ళ మీద వాళ్ళని ఇన్సల్ట్ చేసేలాగా మరి చేసినట్లయితే అది వ్యక్తిగతం అయితే మాత్రమే SC/ST వస్తుంది. దట్టు ఆ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ వ్యక్తి ఆ అమ్మాయి SC అని ఎవరైతే ఈ వ్యక్తులు కామెంట్ చేశారో లేకపోతే ఈ వ్యక్తులు ఇన్సల్ట్ చేశారో అని అంటున్నారో వాళ్ళకి ఆ అమ్మాయి SC అనే విషయం తెలిసి ఉండాలి. కానీ ఇందులో ఆ అమ్మాయి ఎవరో వీళ్ళకి తెలియదు. తర్వాత రెండో విషయం ఏంటంటే వ్యక్తిగతంగా అందులో ఏ ఒక్కరిని కామెంట్ చేయలేదు. యూనివర్సల్గా జనరల్గా ఒక మాట అనేసారు ఆయన. అది తప్పే, అది కాదని నేను అంటలేదు, కానీ అది తప్పే. కానీ మరి ఇందులో మరి జడ్జి గారు ఇది పాయింట్అవుట్ చేసి అబ్బాయి ఇది ఎలా కూరుతుంది అని చెప్పి 356 Clause 2 డిఫెమేషన్ సెక్షను ప్లస్ 3/1 U SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఈ 2 సెక్షన్లు తీసేశారు. బాగుంది. ఆయన కూడా చాలా 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 చక్కగా చేశారు వారు కూడా. అయితే ఇందులో మరి ఎవరైతే పీపీ గారు ఉన్నారో చాలా చాలా యాక్టివ్గా పనిచేశారు వారు. ల్యాప్టాప్ ఒకటి తీసుకుని వెళ్ళి ఆ ల్యాప్టాప్లో ఎవరైతే మ్యాజిస్ట్రేట్ గారో జడ్జి గారు ఎవరో ఉన్నారో ఆ జడ్జి గారికి ఈయన స్పీచ్ అంతా వినిపించారు. ఓకే, బాగుంది. అంత అవసరం లేదు. జడ్జి గారికి రిమాండ్ ఇచ్చే ముందు అంత వినాల్సిన పని లేదు. అందులో ఎఫ్ఐఆర్లో ఫ్యాక్ట్స్ ఉన్నాయా లేదా, ఇన్వెస్టిగేషన్లో మన ఎవరినైతే విట్నెస్లను ఎగ్జామిన్ చేశారో ఆ విట్నెస్లు చెప్పిన సాక్ష్యం మీద ఇది ప్రైమా ఫసి ఉందా లేదా అని చూసుకుని అరెస్ట్ కరెక్ట్గా చేశారా లేదా ఇవన్నీ చూసుకుని రిమాండ్ ఇవ్వాలి. ఇందులో ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్గా చూడాల్సిన విషయం ఏంటంటే 7 years బిలో 7 years శిక్ష పడే కేసులు అయితే 7 years కానీ 7 years లోపు శిక్షలు పడే కేసులు అయితే గతంలో అయితే 41A నోటీస్ ఇవ్వాలి. ఇప్పుడైతే 35 ఏదో ఉంది, 35(1) 2 ఉంది, దాని నోటీసు ఇవ్వాలి. ఆ నోటీస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అర్నేష్ కుమార్ అనే జడ్జిమెంట్ ఒకటి ఉంది గతంలో సుప్రీంకోర్టు వారు. ఆ అర్నేష్ కుమార్ గారి కేసులో ఖచ్చితంగా 7 years లోపు శిక్ష పడే కేసుల్లో ఖచ్చితంగా బెయిల్ 41 నోటీస్ ఇస్తే సరిపోతుంది, అరెస్ట్ చేయక్కర్లేదు అని వారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దీంట్లో మరి ఆ 41A నోటీస్ కూడా వీరు సర్వ్ చేయలేదు. ఇందులో సర్వ్ చేయలే. కానీ ఒకటి మాత్రం ఇంకొక ప్రావిజన్ ఉంది పోలీసులకి. ఏంటంటే ప్రావిజన్ ఏంటంటే ఈ 41Aలో BCDH వరకు ఉంటుంది. మొత్తం 5 ఐటమ్స్ ఉంటాయి అందులో. 5 ఐటమ్స్ ఏంటంటే ఇతన్ని రిమాండ్కి పంపకపోతే తిరిగి ఇలాంటి నేరాలే చేస్తాడు, అదొక పాయింట్. ఇతన్ని రిమాండ్కి పంపకపోతే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇతను రిమాండ్కి పంపకపోతే అరెస్ట్గా అందుబాటులో ఉండడు. ఇతను రిమాండ్కి పంపకపోతే విదేశాలకి ఎక్కడికో పారిపోతాడు. ఇలాంటి ఒక 4-5 ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత ఇది నేను సాటిస్ఫై అయ్యాను, ఇతను నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నేను రిమాండ్ పంపుతున్నానని చెప్పి దాంట్లో రాయాలి. దాని మీద ఒక ప్రొఫార్మా ఉంటుంది దాంట్లో. ఆ ప్రొఫార్మా ఫిలప్ చేసి మ్యాజిస్ట్రేట్ గారికి ఇవ్వాలి. ఇందులో చిత్రం ఏంటంటే మ్యాజిస్ట్రేట్ గారు ఈ 356 Clause 2 BNS డిఫేమేషన్ గురించి ఆలోచించారు. అది పనిచేయదని చెప్పారు. అలాగే 3/1 SC/ST కూడా పనిచేయదని చెప్పారు.
ఈ రెండు బాగానే చేశారు. కానీ ఇందులో 79 BNS అంటే 509 IPCలో కూడా ఒక స్త్రీని వ్యక్తిగతంగా ఆ అమ్మాయిని ఇన్సల్ట్ చేయాలి, ఒక స్త్రీని ఇన్సల్ట్ చేయాలి. ఇందులో మరి ఈ అమ్మాయిని డైరెక్ట్గా ఎవరో ఖమ్మంపాటి ఏదో ఉంది అమ్మాయి పేరు, ఆ అమ్మాయిని డైరెక్ట్గా ఎవరూ అవమానించలేదు, ఇన్సల్ట్ చేయలే. జనరల్గా వచ్చిన వర్డింగ్ అదొకటి. రెండు, మరి ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్ అని రాశారు, సెక్షన్ ఒకటి వచ్చింది. మరి ఏ గ్రూపుల్లో ఆయన ప్రమోటింగ్ చేయడానికి, ఎనిమిటీ సృష్టించడానికి మరి జడ్జి గారు, మ్యాజిస్ట్రేట్ గారు ఏ రకంగా దాన్ని ఊహించారో మనకు తెలియదు. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ గారు వారి డిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు రిమాండ్ ఇవ్వచ్చా లేకపోతే ఇవ్వకూడదా అనేది వారి డిస్క్రిప్షను. ఎందుకంటే తర్వాత సుప్రీంకోర్టులో అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ కాకుండా తర్వాత ఇంకొక జడ్జిమెంట్ వచ్చింది. అదేంటంటే ఇలా చేయడం వల్ల రియల్ నేరస్తులు కూడా కొంతమంది తప్పించుకుంటున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ ఏదైతే చెక్ లిస్ట్ ఉంటుందో ఆ చెక్ లిస్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసి ఆ 5 ఐటమ్స్ ఉన్నాయా లేదా ఆయన సాటిస్ఫై అయిన తర్వాతే జడ్జి గారు రిమాండ్ ఇవ్వాలని చెప్పేసి దాంట్లో క్లియర్గా చెప్పారు, మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ ఇవ్వాలని. ఆ ప్రావిజన్ చూపించి పీపీ గారు ఇది మీరు ఎప్పుడో అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ చూపిస్తున్నారంటే ఇగో ఈ జడ్జిమెంట్లో క్లియర్గా దీంట్లో ఇగో మావాడు చెక్ లిస్ట్లో ఇది సాటిస్ఫై అయ్యాడు, దీంట్లో దాని నిమిత్తం మీరు ఖచ్చితంగా రిమాండ్ ఇవ్వాలని చెప్పిన తర్వాత ఓకే. మ్యాజిస్ట్రేట్ గారు కూడా అది 2 సార్లు చూశారట వీడియో. మరి 2 సార్లు చూసిన తర్వాత ఆ వీడియోలో కేవలం పరువు నష్టమే ఉంటుంది తప్ప ఈ 509 IPC కానీ లేకపోతే 79 BNS కానీ లేకపోతే 196 క్లాస్ 1 BNS కానీ 353 క్లాస్ 2 BNS కానీ 299 BNS కానీ రిలీజియస్ హేట్రెట్, రిలీజియస్కి సంబంధించినవి కానీ అందులో ఏం ఉండవు. కానీ మ్యాజిస్ట్రేట్ గారికి ఉన్న డిస్క్రిప్షన్ పవర్తో వారు ఆయనకి రిమాండ్ ఇవ్వడం జరిగింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి రిమాండ్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఒక హైకోర్టు వారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ ఏంటంటే ఖచ్చితంగా అర్నేష్ కుమార్ జడ్జిమెంటు ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫాలో అవ్వకుండా ఎవరైనా పోలీస్ అధికారులు ఆ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో అవ్వకుండా 41 నోటీస్ ఇవ్వకుండా ముద్దాయిలను రిమాండ్ పంపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరినీ మేము దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి అది జడ్జిమెంట్ ఉంది కానీ దాని మీద ఏ రకంగానూ చర్యలు ఎవరి మీద తీసుకోలేదు. ఎందుకంటే ఎవరిదో కక్ష మా పోలీసు వారు ప్లస్ ఎస్సీలు తీరుస్తున్నారు. ఆ కక్ష ఎవరిదో పాపం వీళ్ళకి ఏమి సంబంధం ఉండదు, ఈ పోలీసులకి సంబంధం ఉండదు, ఆ దళితులకి సంబంధం ఉండదు. కాకపోతే దళితులు ఆయుధంగా అవుతారు, ఈ పోలీసు వారు కూడా ఒక ఆయుధంగా అవుతారు ఆ కక్షను తీర్చడానికి. తర్వాత తెలుస్తుంది అనుకోండి పోలీసు వారికి. ఇగో మన విజయవాడ సినిమా నటి కేసులో పాపం వాళ్ళందరూ రిమాండ్లో పెద్ద మహానుభావుడు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు స్టిల్ ఇంకా జైల్లోనే ఉన్నారు ఆయన. మరి ఇంకా మిగిలిన వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు, అందరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే పరిస్థితి మిగిలిన వాళ్ళకి కూడా వస్తుంది. ఎందుకంటే చట్టంలాగా ఉపయోగించకుండా ఎవరిదో కక్ష మనం తీర్చడానికి మీరు చట్టాన్ని ఉపయోగిస్తున్నారు. అది మాత్రం చాలా తప్పు. ఆలోచించుకోండి బ్రదర్స్, పోలీస్ బ్రదర్స్, ఆలోచించుకోండి. నేను కావాలని మిమ్మల్ని ఎవరిని ఇన్సల్ట్ చేయడం కాదు. నేను ధైర్యంగా నో అని చెప్పకపోతే ఎలాగండి? ఓకే ఆఫీసర్ అంటారు, నువ్వు చెయ్యాలే అంటారు. మీ చట్ట ప్రకారం ఏది ఉంటే అదే చేయాలి తప్ప చట్టాన్ని దానికి రకరకాల అర్థాలు తీసుకొచ్చి ఆ ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం అది అంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోండి. రేపన్న రోజుని మరి ఇది మొన్న గతంలో ఏమైంది? తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిచినప్పుడు తెలుగుదేశం వారు తెలుగుదేశం వారి మీద ఇదే ప్రయోగాలు చేసేవారు వాళ్ళు, పోలీసులను అడ్డం పెట్టుకుని. అప్పుడు పోలీసులే ఇదే పోలీసులు, అప్పుడు ఇయే పనులు చేశారు, ఇప్పుడు ఇయే పనులు చేస్తున్నారు. కానీ వాళ్ళకే సరైన పోస్టింగ్లు వస్తాయి. నో అన్నవాడు ఎవరికి పోస్టింగ్లు ఉండవు, అందరూ వీఆర్లో ఉంటారు. పాపం 55 మంది డిఎస్పీలు ఉన్నారట వీఆర్లో. మరి మా ఏలూరు రేంజ్లో అయితే 17 మందో 18 మందో వీఆర్లో ఉన్నారు. పేరుకి మాత్రం
జిల్లాలకు అటాచ్ చేశారు. ఎవరికి జీతాలు లేవు. 55 మంది డిఎస్పీలకి జీతాలు లేవు. ఇక్కడ సీఏలకు కూడా చాలామంది జీతాలు లేకుండా ఊరికే వెళ్ళి వాళ్ళు అటెండెన్స్ వేయించుకుని వస్తున్నారు. అది మరి ఇదేమి రకమైన పోలీసింగ్? మహాతల్లి హోమ్ మినిస్టర్ గారిని ఎన్నిసార్లు బతులాడాడో ఆ విజయరామరాజు గారు ఎవరో ఉన్నారు, వైజాగ్ ఎమ్మెల్యే గారు. మరి కూటమిలో పొత్తులో ఉన్నారు. ఆయన మాట చెల్లట్లేదు. దానివల్ల మరి ఆయన కూడా నువ్వు ఎందుకు పక్కన ఉండవా అని ఉంటారు. ఆయన మాట చెల్లట్లే. పాపం 2 సార్లు కాదు 3 సార్లు అడిగాడు ఆయన అసెంబ్లీలో క్లియర్గా, అమ్మ మీకు దండం పెడతాం మీరు దయచేల్చండి. ఆయన క్లియర్ అంత బతులాడు కూడా అడిగారు ఆయన. అయినా కానీ మరి ఏదో వాళ్ళేమో రాజారెడ్డి మాన్యుల్ అనేవారు, రాజారెడ్డి రాజ్యాంగం అనేవారు, వీళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఏదో జరుగుతున్నాయి. మరి గతంలో మేము ఎప్పుడు చూడని రాజకీయాలన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి రాజకీయాలు వాళ్ళు ఏదో చూసుకుంటారండి. మధ్యలో పోలీసులు మీకు ఎందుకండి బాబు? కోర్టులు కూడా మరి న్యాయం సరిగా అబ్జర్వ్ చేసుకుని రిమాండ్ ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించాలి సార్. మరి రేపొద్దున హైకోర్టు వారు ఊరుకోరుగా. రేపొద్దున బెయిల్ మీ దగ్గర బెయిల్ అప్లై చేస్తారు. బెయిల్ ఇవ్వకపోతే హైకోర్టుకి వెళ్తారు. పరిస్థితి ఏంటంటే తప్పులు చేసిన పోలీసు అధికారులకు కానీ మ్యాజిస్ట్రేట్లకు కానీ పనిష్మెంట్ ఉండట్లే, శిక్షలు ఉండట్లే. దానివల్ల ఏమవుతుందిలే, ఏదో గుడ్ ఫెయిత్ అని ఒకటి ఉంటుందిలేండి. ఆ గుడ్ ఫెయిత్తో చేసింది కాబట్టి ఇదేం పెద్ద పనిష్మెంట్ ఉండదు. ఆ గుడ్ ఫెయిత్ అనే వర్డ్ని పోలీసులు ఈ రకంగా ఉపయోగించుకుంటున్నారు. అయినా కానీ మరి జరుగుతూనే ఉన్నాయి. ఇలా చేసే వాళ్ళకే పోస్టింగ్ ఇస్తున్నారు. ఏమి చేయకోకుండా నాకెందుకులే నేను చట్ట ప్రకారం వెళ్తానంటే నోరు మూసుకు కూర్చోవా, వీఆర్లో కూర్చో, నీకు జీతం లేదు ఏం లేదు, నువ్వు ఇలాంటి చేస్తానని అనుకుంటావు, అప్పుడు నా దగ్గరికి రా, అప్పుడు నీకు పోస్టింగ్ ఇస్తానని ఉన్నతాధికారులు అంటున్నారు, రాజకీయ నాయకులు అంటున్నారు. కాబట్టి ఆలోచించుకోండి పోలీసు అధికారులు. ఇవాళ రోజుల్లాగా ఉండవు, తర్వాత కూడా వేరేగా ఉంటాయి. కాబట్టి మన స్కిన్ మనం కాపాడుకోవడం మంచిది బ్రదర్స్. ఆలోచించండి. థ్యాంక్ యూ.